అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బోండా ఉమా వివరణ కోసం పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన విచారణకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మరికొద్దిసేపట్లో బోండా ఉమా విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల అంబటి రాంబాబుతో కలిసి ఓ వేదిక పంచుకోవడంపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బోండా ఉమా నుంచి వివరణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బోండా ఉమా వివరణ కోసం పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసిన విచారణకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు పార్టీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి. ఇక మరికొద్దిసేపట్లోనే బోండా ఉమా విచారణకు హాజరు కానున్నారు. ఇటీవల అంబటి రాంబాబుతో కలిసి ఓ వేదిక పంచుకోవడంపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బోండా ఉమా నుంచి వివరణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 3 కమిటీలో 20 ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో బోండా ఉమా కూడా చేరుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లక్ష్మి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. చందు, ఇప్పటికే బోండా ఉమా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవటం జరిగింది. ద్విసభ్య కమిటీ సమావేశం ఇది. మొదట అందరూ కూడా త్రిసభ్య కమిటీ అనుకున్నారు, కానీ దీంట్లో అయితే కిలారు రాజేష్ అయితే లేరు. ఓన్లీ పల్లా శ్రీనివాస్తో పాటు నిమ్మల రామానాయుడు వీళ్ళిద్దరి అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బోండా ఉమా కూడా దీనికి హాజరయ్యారు. తను అధిష్టానం నిర్ణయం ప్రకారం తను వివరణ ఇచ్చేందుకైతే పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 3 రోజుల క్రితం గుంటూరులో దాసరి రాము, జనసేన పార్టీ మాజీ నేత దాసరి రాము ముద్రగడ పద్మనాభ సంతాప సభ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంతాప సభకు ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా వెళ్లారు, ఇటు టీడీపీ నుంచి బోండా ఉమా కూడా ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుని క్లోజ్గా మాట్లాడుకుంటున్న విజువల్ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఎప్పుడు కూడా ఇటు చంద్రబాబును కానీ, ఇటు లోకేష్ను కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంలో వైసీపీలో ముందుంటాడు. అలాంటి నేతతో ఇక్కడ బోండా ఉమా చట్టా పట్టాలు వేసుకుని క్లోజ్గా భుజాన్ని మీద చేసుకుని నవ్వుకుంటూ మాట్లాడడం అనేది ఫస్ట్ టీడీపీ అధిష్టానం అయితే సీరియస్ అయింది. ప్రధానంగా దీంతో పాటు ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2019లో కాపు డిమాండ్లను టీడీపీ పరిష్కరించలేదు, వాటిపైన దృష్టి పెట్టలేదు, అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దీంతోపాటు 2019లో ముద్రగడ చేసినటువంటి ఉద్యమం వల్ల కూడా టీడీపీ ఓడిపోయింది అని చెప్పి కూడా ఇంకొక వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో కాపులు 25% ఉన్నారు, వాళ్ళకి దామాషా పద్ధతిలో నిధులు, పదవులు రెండు కూడా కావాలి అని చెప్పి కూడా ఆయన ఆ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. పార్టీ స్టాండ్కు కట్టుబడి ఉండాల్సిందే. ఇక్కడ టీడీపీలో ఎవరైనా ఎంత పెద్ద సీనియర్ అయినా పార్టీ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. కానీ తను పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కాపులకు టీడీపీ వ్యతిరేకం అన్నట్టు ఒక సంకేతం అయితే ఆయన వ్యాఖ్యలతో వెళ్ళిపోయిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అయితే దీనిపైన స్పందించాల్సి వచ్చింది. ద్విసభ్య కమిటీని అయితే వేసింది. ఆయన కమిటీ ముందు ఇప్పటికే బోండా ఉమా హాజరయ్యారు. నిమ్మల రామానాయుడుతో పాటు పల్లా శ్రీనివాస్ ఈ కమిటీలో అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరితో కూడా సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా సరే పార్టీలో పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే అని ఒక స్పష్టమైన ఆదేశాలు వాళ్ళకి ఇచ్చారు. ఇదే విషయాన్ని బోండా ఉమాకు కూడా చెప్పాలి అని చెప్పారు. ప్రధానంగా ఎవరైతే పార్టీ స్టాండ్ను
కాదని చెప్పి మాట్లాడతారో వాళ్ళపైన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగిన చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే బోండా ఉమా వర్షన్ చూసుకున్నట్లయితే ఆఫ్ ద రికార్డ్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మీడియా వాళ్ళు ఆయన సంప్రదించినప్పుడు. అయితే రాజమండ్రిలో జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కూడా ముద్రగడ పద్మనాభం సంతాప సభ అనేది ఒకటి జరిగింది. ఆ సంతాప సభకు వంగబిట్టి రాధా వెళ్లారు, జ్యోతుల నెహ్రూ కూడా వెళ్లారు. వారిపైన కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటారా అని ఆయన అయితే ప్రశ్నించారు. అయితే ఇప్పుడు బోండా ఉమా మీద కనుక చర్యలు తీసుకుంటే ఒకవేళ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒక వర్షన్. ఒకవేళ కనుక టీడీపీ అధిష్టానం బోండా ఉమా మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అంటే పార్టీ నియమ నిబంధనలకు ఉల్లంఘించి మాట్లాడిన వారిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోరా అనే మెసేజ్ ఇంకొకటి వెళ్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. కొద్దిసేపటి క్రితమే బోండా ఉమా అయితే ద్విసభ్య కమిటీ ముందుకైతే రావడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. నేను పార్టీ నియమ నిబంధనలకు మాత్రమే కట్టుబడే మాట్లాడాను, టీడీపీ నిర్ణయాన్ని వక్రీకరించి ఎక్కడ మాట్లాడేది, నా మాటలు వక్రీకరించారు తప్పితే ఆ పార్టీ స్టాండ్కే నేను కట్టుబడి మాట్లాడాను అని చెప్పైతే ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ ద్విసభ్య కమిటీ ముందు ఆయన ఏం మాట్లాడతారు, ఆయన ఏం వివరణ ఇస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. చందు, లక్ష్మి, అంటే సుమారు ఈ విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, ఎప్పట్లోగా అప్డేట్ తెలిసే అవకాశం ఉంది? మరోవైపు వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సంస్మరణ సభకు అట్లా హాజరు కావడంలో ఉన్నటువంటి తప్పేంటి, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదా అంటూ కూడా కొంత ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలా ఉండే అవకాశం? అంటే సమావేశం ఒక అరగంటలో ముగుస్తుందా గంటలో ముగుస్తుందా అనేది అయితే మనం చెప్పలేము. టైం అనేది పర్టికులర్గా అయితే మనం చెప్పలేం. కానీ అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజమే. గతంలో కూడా చూడొచ్చు, బోండా ఉమానే చెప్తూ ఉన్నారు, జక్కంపూడి రాజా రాజమండ్రిలో పెడితే జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, వంగవీటి రాధా కూడా ఆ సమావేశానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళంతా కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. తప్పులేదు, అక్కడ వరకు ఇక్కడ కూడా తప్పు లేదని చెప్పాలి. అంబటి రామయ్య ఎందుకంటే సేమ్ ఒకే సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించుకోవటం, రాజకీయాలన్నీ పక్కన పెట్టి అక్కడ ముద్రగడ పద్మనాభ సంతాప సభ కాబట్టి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటం ఇవన్నీ సర్వసాధారణంగా జరిగినంత వరకు అక్కడ వరకు ఓకే. కాకపోతే ఆ సభలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా స్పందిస్తుంది. 2019లో టీడీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణం కాపుల డిమాండ్లను సరిగ్గా పరిష్కరించకపోవడమే, పట్టించుకోకపోవడమే అన్నట్లు ఆయన అక్కడ వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు 2019లో ముద్రగడ చేసినటువంటి ఉద్యమం వల్ల కూడా టీడీపీ ఓడిపోయింది అన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. దీంతోపాటు జనాభాలో 25% కాపులు ఉన్నారు, వాళ్ళకి దామాషా పద్ధతిలో నిధులు ఉండాలి, పదవులు ఉండాలని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాపులకు సంబంధించి టీడీపీ సరైన విధానంలో వెళ్ళటం లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానిపైన మాత్రం టీడీపీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఒక అంబటి రాంబాబుతో క్లోజ్గా రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.